హాయ్ అండి, ఈరోజు మీకు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ ఉండే శివలింగాల దర్శనం అయితే మీకు చూపిస్తాను. వీడియోస్ కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది. అంటే మనం పౌర్ణమికి ముందు రోజే అరుణాచలం వెళ్ళి ఆ పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ముందుగా అయితే మనం ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో మొత్తం మనకి 8 శివలింగాల దర్శనం అయితే మనం చేసుకుంటామండి. అంటే ఈ గిరి ప్రదక్షిణ ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టి మనం ఈ కొండ చుట్టూ తిరిగి రావడానికి మనకి 8 శివలింగాల దర్శనం అయితే కలుగుతుంది. ఇందులో మొదటిగా ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీన్ని ఇంద్రలింగము అంటారు. ఇక్కడ ఇది దర్శనం అయిన వెంటనే మన తర్వాత మనకి అంటే ఈ దారిలో వెళ్తూ చిన్న చిన్న శివలింగాలు అయితే మనకు కనిపిస్తాయి. ఇది అగ్నిలింగం. ఈ లింగాన్ని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి. ఇంకా మనకి ఈ దారిలో వెళ్తూ చాలా టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్నవి. అలాగే ఇక్కడ మీకు దక్షిణామూర్తి ఆలయం కూడా కనిపిస్తుంది. అక్కడ ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. మీకు మూడవ లింగం యమలింగం. యముడు ప్రతిష్ఠించిన లింగం యమలింగం. ఈ లింగాన్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనకి దారిలో ఇంకా సూర్యలింగం, చంద్రలింగం, అంటే ఈ 8 లింగాలతో పాటు సూర్య చంద్రలింగాలు కూడా ఉంటాయి. మొత్తం 10 శివలింగాలు అయితే మనకు దర్శనం కలుగుతుంది. ఇంకా మనకి 5వది నైరుతి లింగం. నైరుతి లింగం దర్శనం అయిన తర్వాత వరుణలింగం, అంటే వానదేవుడు ప్రతిష్ఠించిన లింగం వరుణలింగం. తర్వాత వాయులింగం. ఈ లింగం దర్శనం చేసుకున్న తర్వాత మీకు రమణ మహర్షి ఆశ్రమము అవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. దారిలో అవన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో ఈ ఆలయాలన్నీ దర్శనం చేసుకొని మీకు లాస్ట్లో మీకు కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ 2 లింగాలను కూడా దర్శనం చేసుకుంటే మీ గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది. మొత్తం మీకు 8 అష్టదళ శివలింగాల దర్శనం అయితే అవుతుంది. ఈ 8 లింగాలు కాకుండా సూర్య చంద్రలింగాలు కూడా మీరు దర్శనం చేసుకొని తర్వాత మీకు ఈ కుబేరలింగానికి ముందు మోక్ష మార్గం అని ఉంటుందండి. ఈ మోక్ష మార్గంలో ఎవరైనా సరే ఆ లోపల నుంచి వస్తే కనుక చాలా మంచిదంటండి. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష ద్వారం ద్వారా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఈ ద్వారం నుంచి రావడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని ప్రతి ఒక్కరికి నమ్మకము. ఈశాన్యలింగాన్ని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కర్పూర హారతి వెలిగించి లోపలికి వెళ్ళి ఆ అరుణాచల ఈశ్వరిని దర్శనం చేసుకుంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది. ఒక్కసారైనా లైఫ్లో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ పోతాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి. ఇది రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళు అరుణాచలం వెళ్ళారు. వాళ్ళు వీడియో తీయడం వల్ల ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా అరుణాచలం వెళ్ళే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి.